ఇంత దారుణాలు జరుగుతున్నాయి. దీని గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అలా డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈరోజు హనుమంతుడి ఆలయం పైన ఆలయంలో ఉన్న విగ్రహం పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. అది దాని వెనుకున్న కథ ఏంటి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఈ హనుమాన్ టెంపుల్ వచ్చేసి భూపాలపల్లి అంటే ఉత్తర తెలంగాణ. ఈ శివాలయం వచ్చేసి షాద్ నగర్ అంటే మహబూబ్ నగర్ వెళ్ళే రూట్లో. షాద్ నగర్ అంటే దాదాపు ఇప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్ కిందకి దాదాపు వచ్చేసినట్టే. శంషాబాద్ దాటినాక షాద్ నగర్. షాద్ నగర్లో శివాలయం ఉంది. శివాలయంలో జరిగింది ఏంటి, ప్రాణవట్టం మీద ఉండే లింగం. అది టైం చూడండి స్వామి ఎట్లుంది, కార్తీక మాసం. కార్తీక మాసం అంటే శివుడికి ఎక్కువ పూజలు అభిషేకాలు చేస్తుంటారు హిందువులు. చూసి వాళ్ళు ఎవరో కానీ సరిగ్గా ఇదే నెలలో పవిత్రమైన మాసంలో అతి పురాతనమైన లింగం ఏదైతుందో ఆ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో చరిత్ర ఉన్న ఆ లింగం ఏదైతుందో దాన్ని లింగం ఉంది, కింద భాగం ఉంది, దాని లింగాన్ని ఎత్తుకొని పోయినారు. అట్లనే ఆంజనేయ స్వామి గుడిది అయితే ఇంకా దారుణం ఏంటంటే భూపాలపల్లి జిల్లా మేడిపల్లిలో మొత్తం కాలబెట్టేసాను రాత్రి. దాన్ని గ్రామస్తులు చూసి ఆర్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు విహెచ్పి వాళ్ళు రావడం, బజరంగ్ దళ్ రావడం. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో అసలు సరే ఇటువంటి రోజు జరుగుతుంటే హిందువులకు స్పందించరు. మనకు దున్నపోత మీద నీళ్ళు పోసినట్టుగా ఉంటాం మనము. ఇది మన సమస్య కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, మొత్తం భారతదేశం పరిస్థితి అదే. ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా అదే. కెనడాలో కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. కెనడా అనే దేశంలో, మన దగ్గర కూడా జరుగుతున్నాయి. సో హిందువులు బంగ్లాదేశ్లో సేఫ్గా లేరు, కెనడాలో సేఫ్గా లేరు. హిందువులు మైనారిటీలు ఉంటే సేఫ్గా ఉండరు, మెజారిటీలు ఉన్నా సేఫ్గా ఉండరు. ఇది కొత్త ముచ్చట కాదు. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ఇది జరిగినప్పుడు ఇటువంటివి జరిగినప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడిది అయితే పెద్దగా అయింది కదా. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన వాడు హిందువు కాదు, మతి స్థిమితం లేదన్నారు పోలీసులు. దాన్ని చల్లవాడు చేసినారు. వాడి మీద స్థానికులు కొంతవరకు కొట్టడం జరిగితే హాస్పిటల్లో జాయిన్ చేసి రాచమర్యాదలతో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అది కేసుని ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇక ఆ కేసు అదేమీ అయిపోయినట్టు కాదు, అట్లా అని చెప్పి కేసు తేలిపోయినట్టు కూడా కాదు. రెండోది ఆ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాంట్లో ఎంత కఠినమైన చర్యలు తీసుకుంది అనేది ఇదే ఉదాహరణ. ముత్యాలమ్మ గుడి తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 గుళ్ళు జరిగినాయి. అసలు పరిస్థితి ఎట్లుంది అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక చోటు జరుగుతుంది. మరి ఇటువంటి సంఘటనలు సడన్గా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదా అంటే ఇన్ని జరగకపోవచ్చు, కానీ జరిగినాయి. వరంగల్లోనే సాయిబాబా గుడిలో పాటలు పెద్దగా పెడుతున్నాడు అని చెప్పేసి పూజారిని చంపేసినాడు ఒక ముస్లిం వ్యక్తి. ఏంటి అంటే మతి స్థిమితం లేదంట. ఈ మతి స్థిమితం లేని వాళ్ళందరూ క్రిస్టియన్, ముస్లిం మతాల్లో ఉంటున్నారు, హిందూ మతంలో ఉండట్లేదు. కాబట్టి అంటే భయం లేదు ఎవరికి. ఇప్పుడు ఏపీలో కూడా ఈ రథం తగలబెట్టిరు. అసలు అక్కడైతే అసలు జగన్ పాలన నడిచినంత కాలము వందల ఘటనలు జరిగినాయి. జగన్ కారణము అవునా కాదా అనేది పొలిటికల్ చర్చ. మనకు జగన్ పట్ల వ్యతిరేకత లేదు, చంద్రబాబు పట్ల అనుకూలత లేదు, ఏం లేదు. కానీ ప్రభుత్వం అన్నప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు యూపీలో కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ఉంటే జరగకూడదు, కానీ ఉన్మాదులు ఎక్కడైనా ఉంటారు. యోగి సర్కార్ ఉన్నా సరే ఉన్మాదే. సో అక్కడ మొన్న దేవి నవరాత్రుల టైంలో ఇది దసరాకి ముందు 10 రోజులు నవరాత్రులు జరుగుతాయి. దసరా తెల్లారో ఉత్సవం శోభాయాత్ర తీసిండ్రు. అమ్మవారి శోభాయాత్రలో లాక్కొని పోయి ఒకరిని లోపల తీసుకుపోయి హిందూని చంపేయడం జరిగింది. డెడ్ బాడీ కూడా దొరకకుండా చేద్దాం, ముక్కలు చేసేద్దామని ప్రయత్నిస్తుంటే ఇంకొక 2 హిందువులు వెళ్ళి రిస్క్ చేసి అది తీసుకొని రావడం జరిగింది. విచిత్రం ఏంటంటే యోగి ముఖ్యమంత్రిగా ఉన్న యూపీలో కూడా పోలీసులు హిందువుల మీదనే లాఠీ చార్జ్ చేశారు. హిందువుల మీద ముస్లింలు దాడి చేస్తున్నారు, రాళ్ళు ఇసురుతున్నారు, గన్నులతో కాల్పులు జరుగుతున్నారు. మళ్ళీ హిందువులనే పోలీసులు కూడా కొట్టినారు. అంటే హిందువుల్ని పోలీసులు కొడతారు, మతోన్మాదులు కూడా కొడతారు. ఇది ఎక్కడ? యూపీలో యోగి ఉన్న దగ్గర. తర్వాత యోగి కఠినమైన చర్యలు తీసుకున్నాడు, అవన్నీ జరిగినాయి. మళ్ళీ ఏమైనా ఎన్కౌంటర్లు చేస్తే కోర్టుల్లో ప్రాబ్లం, కోర్టులు వద్దంటాయి. బుల్డోజర్ తీసుకెళ్తే కూడా కోర్టులు వద్దంటున్నాయి. కాబట్టి వీళ్ళకి ధైర్యం పెరుగుతుంది. వీళ్ళు ధైర్యం పెరిగి ఏం చేస్తారు, ఇష్టం వచ్చిన పనులన్నీ చేయడము, చివరికి మతి స్థిమితం లేదని చెప్తారు.